నమస్తే అండి. నా యూట్యూబ్ మిత్రులందరికీ మరియు నా రియల్ ఎస్టేట్ మిత్రులందరికీ కూడా శుభోదయం. మొదటగా నేను చూపించబోతున్నటువంటి హౌసెస్ కావచ్చు, ఫ్లాట్స్ కావచ్చు, తక్కువ రేటు కలిగినటువంటి హౌసెస్, ఫ్లాట్స్కు సంబంధించినటువంటి అనేక సమాచారం మీ మొబైల్కి నేరుగా రావాలంటే వెంటనే మన యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మన వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలా ఎందుకు చెప్తున్నామంటే ప్రతి ఒక్కరికి కూడా ఇలాంటి ఇన్ఫర్మేషన్ చేరాలి. అదేవిధంగా రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి ప్రతి సమాచారం అందరికీ తెలియాలి, అందరికీ అవగాహన కలగాలి. ప్రతి పేద మధ్యతరగతి వ్యక్తులకు కూడా ఇలాంటి రియల్ ఎస్టేట్ గురించి ఒక అవగాహన కలగాలని చెప్పేసి ఇలాంటి వీడియోస్ చేస్తూ ఉన్నాము. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఈరోజు నేను చూపించబోతున్నటువంటి ఈ హౌస్ తాడపత్రి బస్టాండ్కు సమీపంలోనే ఉంటుంది. ఈ హౌస్ యొక్క కొలతలు చూసినట్లయితే 35కు వెడల్పు, 60 అడుగులు పొడవు, 35 వెడల్పు, 65 అడుగులు పొడవు ఉంటుంది. ఫ్రంట్ ఎలివేషన్ అంతా కూడా ఇలా ఉంటుంది చూడండి. ఒకసారి పెద్ద గేటు, ఇంకో వైపు చిన్న గేటు. ఈ హౌస్లో రెంట్కున్నారు, కింద పైన కూడా రెంట్కున్నారు. అందుకని చెప్పేసి లోపలికి వెళ్ళి చూపించడానికి కుదరలేదు. చూస్తున్నారు కదా, ఫ్రంట్ ఎలివేషన్ ఇలా ఉంటుంది. ఇది పెద్ద గేటు, ఇది చిన్న గేటు. మొత్తం 5 సెంట్ల దాకా ఉంటుంది. 35కు 60 అంటే 5 సెంట్ల దాకా ఉంటుంది. బిల్డింగ్ అయితే ఒక రకంగా కొత్తగానే ఉంటుంది. రోడ్డు 25 అడుగుల రోడ్డు చూస్తున్నారు కదా, కనిపిస్తూ ఉంటుంది చూడండి. 25 అడుగుల రోడ్డు. ఫ్రంట్లో ఒకసారి పెద్ద గేటు, అంటే పెద్ద వెహికల్స్ ఏమైనా లోపలికి వెళ్ళవచ్చు, చిన్న వెహికల్స్ కూడా వెళ్ళవచ్చు. చూస్తున్నారు కదా, ఫ్రంట్ ఎలివేషన్ అంతా కూడా ఎలా ఉంటుంది. ఈ హౌస్కు ఎదురుగా ఉన్నటువంటి ఈ ప్లేస్ ఉంది, చూస్తున్నారు కదా. ఈ ప్లేస్ వచ్చేసి ఫర్ సెంట్ 15 లక్షలతో కొనుగోలు అయింది. ఈ మధ్యనే జరిగింది ఇది కొనుగోలు కూడా. 1 సెంట్ 15 లక్షలతో కొనుగోలు జరిగింది స్థలము. ఇక ఈ హౌస్ మొత్తం కాస్ట్ చూసినట్లయితే ఈ హౌస్ ఓనరు 90 లక్షలు చెప్తా ఉన్నారు. మొత్తం 5 సెంట్లు ల్యాండ్, 5 సెంట్లలో కూడా 2.5 సెంట్ల దాకా హౌస్ ఉంటుంది. మిగిలిన ప్లేస్ అంతా కూడా ఓపెన్ ప్లేసు, పార్కింగ్ ఏరియా అంతా కూడా ఉంటుంది. చాలా వెహికల్స్ పెట్టుకోవచ్చు. ప్లస్ హౌస్ చూసినట్లయితే కనుక కమర్షియల్గా కింద పైన రెంట్స్ వస్తూ ఉంటాయి. ఒక్కొక్కదానికి దాదాపుగా 7,000 రూపాయలు రెంట్సే వస్తూ ఉన్నాయి. కింద 7,000, పైన 7,000 అంటే 15,000 దాకా రెంట్సే వస్తూ ఉన్నాయి. పైగా 25 అడుగుల రోడ్డు, వాల్యుబుల్ ల్యాండు, మంచి ఏరియా. ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నటువంటి వరకు ఇది మంచి ఆప్షను. చూస్తున్నారు కదా, ఓనర్ చెప్పినంత మాత్రమే అదే రేటుకే మీరు కొనాల్సిన అవసరం ఏం లేదు. ఓనర్కు గిట్టుబాటు అయ్యేటువంటి రేటు అని చెప్పాడు. మీకు గిట్టుబాటు అయ్యేటువంటి రేటు మీరు కూడా అడగవచ్చు. అడిగిన తర్వాత ఇద్దరికి సమ్మతి అయినప్పుడు మాత్రమే తర్వాత రిజిస్ట్రేషన్ ప్రక్రియకి అంతా కూడా వెళ్ళడం జరుగుతుంది. ఇక ఈ హౌస్ యొక్క డీటెయిల్స్ కావాలన్నా సరే, ఈ తాడపత్రి చుట్టుపక్కల మీకేమైనా కానీ ఏ ఏరియాలో అయినా సరే హౌసెస్ కావాలన్నా, ప్లేసెస్ కావాలన్నా సరే, స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి ఫోన్ చేస్తే మా ఛానల్ ద్వారాగా మీకు హౌసెస్ కానీ, ఫ్లాట్స్ కానీ కొనిపించడం కానీ, అమ్మించడం కూడా జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వారు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి ఫోన్ చేస్తే ఈ హౌస్ యొక్క పూర్తి డీటెయిల్స్ అన్నీ కూడా ఇస్తాము. అదేవిధంగా ఓనర్తో కూర్చోబెట్టి మాట్లాడించి రేటు కూడా సరిచేసేలాగా చేస్తాము. ఇక మీకేమైనా సరే ఫ్లాట్స్ కానీ, హౌసెస్ కానీ తాడపత్రిలో ఉన్నట్లయితే వాటిని సేలింగ్ అండ్ బయింగ్ చేస్తాము. మా యొక్క ఛానల్ యొక్క పూర్తి డీటెయిల్స్ కావాలన్నా సరే స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఫోన్ చేస్తే పూర్తి డీటెయిల్స్ అన్నీ కూడా ఇస్తాము.
మీకు ఈ తాడిపత్రిలో ఏ ఏరియాలో అయినా సరే, కడప రోడ్డు, పుత్తూరు రోడ్డు, ఎల్లనూరు రోడ్డు, నందలపాడు, పప్పూరు రోడ్డు, టోటల్ ఈ సరౌండింగ్లో ఎక్కడైనా సరే మీకు ప్లేసెస్ కావాలన్నా, హౌసెస్ కావాలన్నా అన్ని రకాలుగా మా దగ్గర అవైలబుల్లో ఉంటాయి. వెంటనే మా ఛానల్కు ఫోన్ చేసి మీకు కావాల్సినటువంటి ల్యాండ్ కానీ హౌస్ కానీ కొనుగోలు చేయవచ్చు. పూర్తిగా మేము చేస్తున్నటువంటి సెల్లింగ్ అండ్ బయింగ్ ఈ ప్రక్రియ అంతా కూడా డాక్యుమెంట్స్ అన్నీ పూర్తిగా వెరిఫై చేసిన తర్వాత అన్నీ ఓకే అయినప్పుడు మాత్రమే మీ యొక్క ప్రాపర్టీని సేలింగ్ అండ్ బయింగ్ చేయిస్తాము. ఇలాంటి ల్యాండ్స్ మీద, హౌసెస్ మీద ఇంట్రెస్ట్ ఉండి కొనుక్కోవాలనుకునేటువంటి వాళ్ళు మాత్రమే మా యొక్క నెంబర్కు ఫోన్ చేయండి. స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి ఫోన్ చేయండి. పూర్తి డీటెయిల్స్ అన్నీ కూడా తీసుకోండి. ఇక ఈ తాడిపత్రిలో కానీ, తాడిపత్రి చుట్టుపక్కల కానీ ప్రతి ఒక్కరికి ఈ రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి ప్రతి ఒక్కరికి అవగాహన అనేది చాలా అవసరం, నిత్యావసరం. ప్రతి ఒక్కరికి కూడా ల్యాండ్ కావాలి, స్థలం కావాలి, ఫ్లాట్ కావాలి అనేది ఉంటుంది. అలాంటప్పుడు ఈ రియల్ ఎస్టేట్కు సంబంధించినటువంటి కొంచెం అవగాహన అనేది మీకు కూడా కలగాలంటే మా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరికి ఇలాంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ వెళ్ళాలి, వాళ్ళు కూడా రియల్ ఎస్టేట్ పరంగా కొంచెం నాలెడ్జ్ పెంచుకోవాలని చెప్పేసి మన వీడియోలు అందరికీ కూడా వెళ్ళేలాగా షేర్ చేయండి. వాళ్ళు కూడా రియల్ ఎస్టేట్ రంగంలో ఎదగడానికి మీ వంతు సహాయాన్ని అందించండి. నమస్తే అండి.